ఈ వీడియోలో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలి అనే దాని గురించి నేర్చుకుందాము. భవిష్యత్తులో ఫలానా పని చేయకూడదా అని ప్రశ్న అడుగుటకు ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెప్పాలి. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి షాంట్ అంటే షల్ ప్లస్ నాట్ షాంట్, ఆర్ వోంట్ విల్ ప్లస్ నాట్ వోంట్, ప్లస్ సబ్జెక్ట్ అంటే షల్ నాట్ని షాంట్ అని చెప్పొచ్చు, విల్ నాట్ని వోంట్ అని కూడా చెప్పొచ్చు, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. షాంట్ ఆర్ వోంట్ దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియలు అంటాము, ప్లస్ సబ్జెక్ట్ ఐ వి. ఈ వీడియోలో మనం సబ్జెక్టుగా ఐ వీలు వచ్చినప్పుడు ఈ ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించే నేర్చుకుంటున్నాం. ప్లస్ వెర్బ్ వన్ యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే పే చెల్లించుట, సే చెప్పుట, టేక్ తీసుకొనుట. కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే మనం చేద్దాము. షాంట్ ఆర్ వోంట్ ఐ గో నేను వెళ్ళకూడదా. షాంట్ ఆర్ వోంట్ వీ లీవ్ మేము వదలకూడదా. షాంట్ ఆర్ వోంట్ ఐ కమ్ నేను రాకూడదా. షాంట్ ఆర్ వోంట్ వీ మీట్ మనము కలవకూడదా. షాంట్ ఆర్ వోంట్ వీ టాక్ మనము మాట్లాడకూడదా. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ని చెప్పొచ్చు. అయితే షాంట్ ఉపయోగించాలా వోంట్ ఉపయోగించాలా అనే దానికి సందేహం వస్తే కనుక ఖచ్చితంగా మీరు వోంట్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో విల్ ప్లస్ నాట్ వోంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. షాంట్ ఉపయోగించవచ్చు, వోంట్ ఉపయోగించవచ్చు, కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే విల్ ప్లస్ నాట్ వోంట్కే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కీవర్డ్స్ చూస్తే కనుక టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 వీక్, ఆఫ్టర్ 1 మంత్, ఆఫ్టర్ 1 ఇయర్, లేటర్, అగైన్, ఈ విధంగా కీవర్డ్స్ని ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాల్సి ఉంటుంది. ఫార్ములా లేదా స్ట్రక్చర్ని ఒకసారి చూస్తే కనుక షాంట్ అంటే షల్ ప్లస్ నాట్ షాంట్, ఆర్ విల్ ప్లస్ నాట్ వోంట్, ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.